హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఇవాళ టాపిక్ వచ్చేసి కంప్లీట్ ఫిష్ ఫార్మ్ పాండ్ కల్చర్. దీంట్లో మనం ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ స్టెప్ వచ్చేది పాండ్ ప్రిపరేషన్. ప్రిపరేషన్లో ఫస్ట్ పాండ్ డ్రైయింగ్, రిమూవింగ్ ఆఫ్ ప్రెడేటర్స్ అండ్ లైమింగ్. ఫస్ట్ పాండ్ డ్రైయింగ్లో పాండ్ అనేది డ్రై చేసుకోవడం వల్ల పాండ్లో ఉన్న ఇన్సెక్ట్స్ అండ్ అన్వాంటెడ్ ఫిషెస్ అండ్ ప్యాథోజెనిసిస్ అనేటివి చనిపోతాయి. అండ్ రిమూవింగ్ ఆఫ్ ప్రెడేటర్స్ ఏంటంటే క్యాట్ ఫిషెస్ కానీ, స్నేక్స్ కానీ, ఫ్రాగ్స్ కానీ తీసేయడం వల్ల సీడ్స్ అనేవి సర్వైవ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ లైమింగ్ వల్ల పాండ్ అనేది సాలబిలిటీగా ఉంటుంది అండ్ హార్మ్ఫుల్ ఆర్గానిజమ్స్ని చంపేస్తుంది అండ్ pH వాల్యూని బ్యాలెన్స్గా ఉంచుతుంది. సెకండ్ స్టెప్ వచ్చేసి వాటర్ ఫిల్లింగ్ అంటే పాండ్లో వాటర్ ఫిల్ చేయాలి. ఎలాంటి వాటర్ ఫిల్ చేయాలి? క్లీన్ వాటర్ ఫిల్ చేయాలి. డెప్త్ వచ్చేసి 1 to 1.5 meters డెప్త్ ఉండాలి. అండ్ వాటర్ కలర్ వచ్చేసి లైట్ గ్రీన్ ఉండాలి. వాటర్ స్మెల్ రావద్దు. pH వాల్యూ వచ్చేసి 6.5 to 8.5 ఉండాలి. ఎందుకంటే వాటర్ క్లియర్గా ఉంటే ఫిష్ అనేది హెల్తీగా ఉంటుంది. థర్డ్ స్టెప్ సీడ్ సెలెక్షన్. సీడ్ అనేది హెల్తీగా ఉండాలి. అండ్ దీంట్లో ఇండియాస్ మోస్ట్ కామన్ కాంబినేషన్ స్పీసీస్ కాంబినేషన్. ఫస్ట్ రొవ్వు చేపలు, బొచ్చు చేపలు, మృగా చేపలు. ఏంటంటే దీన్ని ఇలా పెంచడం దాన్ని కాంపోజిట్ ఫిష్ కల్చర్ అని అంటాం. స్టాకింగ్ డెన్సిటీ అంటే ఒక చెరువులో ఎన్ని చేపలు పెంచడం అనేది. దీంట్లో ఓవర్ స్టాకింగ్ ఉంటుంది, అండర్ స్టాకింగ్ ఉంటుంది. ఓవర్ స్టాకింగ్ వల్ల లో ఆక్సిజన్ అండ్ డిసీజ్కి ఛాన్సెస్ ఉంటుంది. అండర్ స్టాకింగ్ వల్ల లో ప్రొడక్షన్ ఉంటుంది, ప్రాఫిట్స్ అనేది అంతగానో ఉండదు. సో గుడ్ సీడ్ అండ్ కరెక్ట్ స్టాకింగ్ చేస్తే సక్సెస్ అనేది బాగుంటుంది. ఫోర్త్ స్టెప్ ఫీడ్ మేనేజ్మెంట్లో టైప్స్ ఉంటాయి. ఫస్ట్ టైప్ న్యాచురల్ ఫీడ్, సెకండ్ టైప్ ఆర్టిఫిషియల్ ఫీడ్ అండ్ థర్డ్ సప్లిమెంటరీ ఫీడ్. ఓకే. అండ్ ఫీడింగ్ రూల్స్ ఆర్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఫిక్స్డ్ టైం అండ్ సెకండ్ ఫిక్స్డ్ ప్లేస్ అండ్ కంట్రోల్ క్వాంటిటీ. ఎందుకంటే ఫార్మర్స్కి ఇంపార్టెంట్ రూల్ ఇదే. ఓవర్ ఫీడ్ వేయడం వల్ల వాటర్ అనేది స్పాయిలేజ్ అవుతుంది. దానివల్ల డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఫీడ్ కాస్ట్ రియల్లీ 60 to 70% టోటల్ కల్చర్ కాస్ట్ వస్తుంది. కాబట్టి బ్యాలెన్స్డ్ ఉండాలి. ఫిఫ్త్ స్టెప్ వాటర్ క్వాలిటీ మేనేజ్మెంట్లో టెంపరేచర్ వచ్చేసి 25 to 35 Celsius degrees ఉండాలి. అండ్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ అబోవ్ 5 milligrams ఉండాలి. అండ్ pH వాల్యూ 6.5 to 8.5 ఉండాలి. దీని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే వాటర్ క్వాలిటీ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల ఫిష్ స్ట్రెస్కి గురయ్యి డిసీజ్ ఛాన్సెస్ వచ్చి మొర్టాలిటీ రేట్ అనేది పెరుగుతుంది. సిక్స్త్ స్టెప్ డిసీజ్ ప్రివెన్షన్లో మనకి ఫస్ట్ మెయింటైన్ వాటర్ క్వాలిటీ. ఎందుకంటే వాటర్ అనేది కరెక్ట్ ఉంటే డిసీజ్ అనేటికి దానికి ఛాన్సెస్ ఉండేది. ఓవర్ ఫీడింగ్ వల్ల వాటర్ స్పాయిలేజ్ అవుతుంది. సో ఓవర్ ఫీడింగ్ని అవాయిడ్ చేయాలి. యూజ్ హెల్దీ సీడ్ అంటే కరెక్ట్ సీడ్ని సెలెక్ట్ చేసుకోవాలి. రిమూవ్ డెడ్ ఫిష్ ఇమీడియట్లీ. ఎందుకంటే చనిపోయే చేపల్ని ముందే తీయాలి. ఎందుకంటే ఆ చనిపోయిన చేపలను చూసి ఈ చేపలు కొంచెం ఎఫెక్ట్ అయ్యి స్ట్రెస్ అవుతుంది. అండ్ ట్రీట్మెంట్ కన్నా ప్రివెన్షన్ బెటర్. ముందే డిసీజ్ని ఐడెంటిఫై చేస్తే మనం వాటర్ క్వాలిటీ మెయింటైన్ చేస్తే డిసీజ్ని కంట్రోల్ చేయొచ్చు. ఓకే. సెవెంత్ స్టెప్ హార్వెస్టింగ్లో 2 టైప్స్ ఉంటాయి. పార్షల్ హార్వెస్టింగ్ అండ్ కంప్లీట్ పార్షల్ హార్వెస్టింగ్లో మార్కెట్కి కరెక్ట్ సైజ్ సరిపోయే చేపల్ని తీసుకోవడం దాన్ని పార్షల్ హార్వెస్టింగ్ అంటారు. అండ్ కంప్లీట్ హార్వెస్టింగ్ అంటే పాండ్లో ఉన్న అన్ని చేపలని తీసేదాన్ని కంప్లీట్ హార్వెస్టింగ్ అంటారు. సో కరెక్ట్ సైజ్ హార్వెస్టింగ్ చేస్తే గుడ్ ప్రైజ్ వస్తుంది. ఓకే. సో దీన్ని కంప్లీట్ ఫిష్ ఫార్మ్ సైకిల్ పాండ్ కల్చర్ అని అంటాం. అండ్ మీకు అవసరమయ్యే నోట్స్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఓకే. అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫాలో ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.